ఎవరికి ఏ ఆపద వచ్చినా అందరూ పోయేది పోలీస్ స్టేషన్కే. పోలీసుల దగ్గరికి పోతే న్యాయం చేస్తారని అందరికీ నమ్మిక. ఆడ కూడా కాకుంటే జర ఆశయమైన కోర్టుకు పోతే మాత్రం తప్పకుండా న్యాయం జరుగుతుంది. కానీ న్యాయం కోసం పోయిన కోర్టుల కట్నం చదివించుకుంది పని అయితే లేదని గీడోసారి ఏం చేసిండ్రో చూడుండ్రలా. కండ్ల నీళ్లు దుడుచుకుంటా ముక్కుల షీమిడి ఎగజిమ్ముకుంటా తలకాయలు కింది కంచుకొని తెగ బాధపడిపోతున్న ఇద్దరు అక్కలు వాళ్లకు తోడుగా బుద్ధిమంతుని లెక్కనే మంచిగా బొట్టు మీద బొట్టు 3 బొట్లు పెట్టుకొని తెల్లంగేసుకొని కూసున్న ఇంకో అన్న గురించి ముచ్చటేనుల్లా ఇది. ఇక అసలు వార్తలకత్తే గన్పూర్ మండలంలోండే సిహెచ్ గోపాలరావు అనే న్యాయవాది సివిల్ వివాదానికి సంబంధించిన కేసుల పోయినేడు సెప్టెంబర్లోనే భూపాలపల్లి జిల్లా కోర్టులో తీర్పు వచ్చిందట. ఇక దానికి సర్టిఫైడ్ కాపీ కోసం దరఖాస్తు చేసుకుంటే సర్టిఫైడ్ కాపీ ఇయ్యడానికి 5,000 రూపాయలు లంచం ఇయ్యాలని కోర్టు సిబ్బంది డిమాండ్ చేసిండ్రట. అబ్బరే బిడ్డ, మీరు ఇంత కథ చేస్తారా అని కోపానికి వచ్చిన అన్న సీదా ఏసీబీ అధికారులను కలిసి ముచ్చట చెప్పిండు. ఇగేమున్నది, ఇయాల ఏసీబీ అధికారులు చెప్పినట్టే లంచం ఇస్తుంటే ఈ ముగ్గురిని రెడ్డి హ్యాండెడ్ గా దొరకబట్టిండ్రు. పాలకుర్తి సాయి చరణ్, పున్నం రజిత, కొమ్ము సునీత అనే ముగ్గురు మీద కేసు రాసి విచారణ చేస్తున్నారట ఏసీబీ అధికారులు. కానీ హైలైట్ ఏందంటే న్యాయం కోసం కేసులు వాదించే న్యాయవాది దగ్గరనే లంచం డిమాండ్ చేసిండ్రంటే వీళ్ళు జాదుగాల్లో ఏం కథనో పోన్రని అనబట్టిండ్రు ఈ ముచ్చట తెలిసినోళ్ళు.